తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సుందరంగా ముస్తాబవుతోంది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది సర్కార్. 25,000 మందికి పైగా హాజరు కానున్న ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిపక్షాల నేతలకు, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు, ఉద్యమకారులు, అమరుల కుటుంబాల సభ్యులను ఆహ్వానించింది ప్రభుత్వం. రెటిక పరేడ్ గ్రౌండ్ నుంచి మనీ డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ చంద్రిక, రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంటే దశాబ్ది 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు జరగబోయే ఈ ఆవిర్భావ వేడుకలను మొదటగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. యాక్చువల్గా రేపు మార్నింగ్ 9:30కి సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్కి వెళ్ళి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఎగ్జాక్ట్లీ 10 o'clockకి ఇక్కడికి చేరుకుంటారు. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మొత్తం ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు యాక్టివిటీస్ ఉంటాయి. ఇటు పోలీసుల పరేడ్ నడుస్తుంది, కవాతు నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా లాస్ట్ 3 daysగా పోలీసు టీమ్స్ కూడా ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇక మరోవైపు ఈ పరేడ్ గ్రౌండ్లో మొత్తం 20 నుంచి 25,000 మంది హాజరయ్యేలా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఇటు రోడ్డు వైపు చూసుకుంటే ఇటు విఐపీలకు సంబంధించి కూడా మొత్తం 1860 మెంబర్స్ విఐపీలు వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా సీటింగ్ కెపాసిటీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనం ప్రజెంట్ చూసేది ఇక్కడ మెయిన్ స్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్కి విఐపీల ఇటు సిట్టింగ్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇటువైపు ఈ రెండు పక్కల కూడా కామన్ పబ్లిక్ ఎవరైతే వస్తారో సో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 20 నుంచి 25,000 మెంబర్స్ వచ్చేలాగా వాళ్ళకు కూడా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇలాంటి ఇబ్బందులు కాకుండా పైన డేరాలు కూడా వేశారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి సిఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా నిన్ననే ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను కూడా పూర్తిగా పరిశీలించారు. సో అలాగే హైదరాబాద్ కలెక్టర్ కూడా మొత్తం దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూసుకుంటున్నారు. ఇక మరోవైపు మరి కాసేపట్లో ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఏర్పాట్ల పైన సమీక్ష చేయనున్నారు. సో కేవలం ఇక్కడే కాకుండా అటు ట్యాంక్ బండ్ పైన కూడా ఇటు కార్నివాల్ జరగనుంది, అక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. కాబట్టి సో అక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. ఇక మరోవైపు ఇక్కడ ఇప్పుడు రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 10 o'clock వరకు కూడా ఇటు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి సో ఈ చుట్టుపక్కల మొత్తం అంటే ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్-నైట్ వరకు ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా ప్రకటించారు. సో రేపు యాక్చువల్గా సండేనే, కాకపోతే ఎవరైనా బయట పనులకు ఈ రూట్లో వెళ్ళేవారు ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలంటూ ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా ఇటు ట్రాఫిక్ ఉంటుంది, మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఇటు పరేడ్ గ్రౌండ్ వచ్చే వాళ్ళు మాత్రం ఈ రూట్ కాకుండా వేరే రూట్కి వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి ఆల్రెడీ ఆల్టర్నేట్ రూట్స్ కూడా పోలీసులు సూచించారు. సో ముఖ్యంగా ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా ఈ రూట్ కాకుండా ఆల్టర్నేట్ రూట్ చూసుకొని పోవాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఆల్మోస్ట్ కామన్ పబ్లిక్ అంటే విఐపీలకు కాకుండా కామన్ పబ్లికే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్కి 20 to 25,000 మెంబర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేవలం హైదరాబాదే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు బైసన్ పోలో గ్రౌండ్లో ఇటు జిల్లాల నుంచి వచ్చే వారందరికీ పార్కింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు విఐపీలకు కూడా సపరేట్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో కేవలం రేపు ఇక్కడికి వచ్చే వారికి కేవలం విఐపీలే కాకుండా ఇటు కవులు, కళాకారులు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య అతిథులు, అలాగే వీళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అమరవీర కుటుంబాల సభ్యులు, అలాగే వివిధ అప్పట్లో ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో సో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. సో వాళ్ళందరూ రేపు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రేపు మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ముందుగా ఇటు నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత కొందరు ప్రముఖులు ఇక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఇటు పోలీసుల కవాతు
బందోబస్తు కూడా ఉంటుంది, పోలీసుల మార్చ్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ అటు వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అలాగే అటు 70 minutes పాటు నాన్ స్టాప్గా డ్యాన్స్ షో ఉంటుంది. అక్కడ స్టేజ్ పైన జాతీయ జెండాలతోటి అటు చివరి నుంచి అంటే ట్యాంక్ బండ్ మొత్తం ఇటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ నృత్యాన్ని పాడుకుంటూ మొత్తం జాతీయ జెండాను పట్టుకుంటూ సో భారీగా ర్యాలీగా వెళ్ళనున్నారు. సో అనంతరం 8:50కి ఇటు కవి అందశ్రీ అలాగే సంగీత దర్శకుడు కీరవానికి సన్మానం చేస్తారు. అలాగే నైట్ 9 o'clockకి హుస్సేన్ సాగర్ తీరం మీద ఆకాశంలో రంగులు విరజిమ్మేలా ఇటు బాణసంచా కూడా కాల్స్తారు, టపాసులు కూడా కాల్స్తారు. సో దాంతో నైట్ 10 o'clockకి టోటల్గా ప్రోగ్రామ్స్ అనేవి కన్క్లూడ్ అవుతాయి. సో రేపు తెలంగాణ ప్రభుత్వం ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ వేడుకలు చేస్తున్నారు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేస్తున్నారు. ఇదే కాకుండా దశాబ్ది ఉత్సవాలు కాబట్టి, సో 10 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి గ్రాండ్గా చేయడానికి ఇప్పటికే ప్రభుత్వము ఇటు అధికారులను ఆదేశించడంతో అధికారులు అటు పోలీసులు ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తిగా చేస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు కూడా 1200 మందితోటి అటు ట్యాంక్ బండ్ అలాగే ఇటు పరేడ్ గ్రౌండ్లో సెక్యూరిటీ కూడా ఇవ్వనున్నారు. ఎందుకంటే కామన్ పబ్లిక్ కూడా వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఇటు పోలీసులు మొత్తం హైదరాబాద్ పోలీసులు 1200 మందితోటి పూర్తిగా టోటల్ సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేయనున్నారు. సో రేపు జరగబోయే ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఇటు ఏర్పాట్లు అయితే అయిపోయాయి. సో ఈరోజు ఈవినింగ్ వరకు A to Z అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేస్తామని ఇటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు. చంద్రిక.